The highlights in 3D of this film, uh, we have a lot of stuff happening, a lot of stuff coming out of the screen at you. I mean, we have a tiger, we have gorillas going on. The kids are going to be ecstatic over the stuff here that's happening. We did a lot of filming in a zoo, so parents, instead of taking the kids to the zoo, you can take them here to see action 3D, and you knock out two birds with one stone there. They go to the zoo, they see the animals, and they have a good comedic film that they all laugh about. So it's going to be wonderful. ఆపదలున్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫెల్లో. I mean, Anil has been a wonderful director. He's bent over backwards trying to make the 3D work here. Even from on-set to in-post, he's been there on the 3D. He's wanted to have a good 3D experience for the audience, and we've even done a lot of stuff in the CG work. The guys at Pixelite, hats off to them. They did a lot of work on especially the Rain song has a tremendous amount of very high-end CG work in it, and I think audience will enjoy watching all of this. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే. ఫస్ట్ కామిక్ 3D ఇన్ ఇండియా. చాలా కష్టపడి ఇష్టపడి దాదాపు యూనిట్ మొత్తం ఒక 170 మంది 1 year పాటు కష్టపడి చేసిన సినిమా అంటేది. అండ్ ఇవాళ అవుట్పుట్ చూసాం, చాలా ఆనందంగా ఉంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు మొన్న 2-3 సార్లు టెస్ట్ చేసాం కానీ ఇప్పుడు ఫస్ట్ టైం త్రూ అవుట్ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ విత్ సాంగ్స్ అన్ని చూసాం. సో వెరీ హ్యాపీ విత్ అంటే మా అవుట్పుట్ అండి. అండ్ కీత్ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఆడికి చెప్పాను, లేకపోతే వీసా చింపేస్తాను, పాస్పోర్ట్ చింపేస్తాను, ఇక్కడ ఉంచేస్తానండి. చాలా బాగా చేశాడండి. అండ్ చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు. సో మీరు కూడా చూసి ఈ 3Dని, అంటే ఇప్పటివరకు మన ఇంగ్లీష్ సినిమాలన్నీ చూశారు కాబట్టి ఫస్ట్ 3D తెలుగులో రిలీజ్ అవుతుంది. సో చూసి మీరు కూడా ఆ 3D ఫీల్ని ఎంజాయ్ చేసి అండ్ విత్ కామెడీ తోటి ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ అది ఒక యాడెడ్ ఇది. సో మీకు రెండు, అంటే ఒక నవ్వుతో పాటు ఒక టెక్నాలజీ, ఒక నెక్స్ట్ స్టెప్ కూడా చూడొచ్చు. సో అందరూ చూసి మా టీమ్ని, మా హార్డ్ వర్క్ని అందరం బ్లెస్ చేసి ఈ సినిమాని 10 హిట్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అజయ్ ఇక్కడ ఎన్నాళ్ళు నాలో అలర్ మాత్రమే చూశారు. ఒక్కసారి యాక్షన్లో దిగానంటే ఇది అల్లరి సినిమానా? ఫినిష్ చేయనివ్వరా? యాక్షన్తో కూడా ఎంటర్టైన్మెంట్ చేయించేస్తా. సుడిగాడు తర్వాత మళ్ళీ అంత గ్రాండియర్గా చేసిన సినిమా యాక్షన్. నరేష్ గారు ఏంటి, యాక్షన్ ఏంటి అనేది అందరికీ ఉంటుంది, బట్ దీనిలో కూడా కామెడీనే మెయిన్గా ఉంటుంది. బట్ కామెడీతో పాటు ఆ స్పీడ్ నరేషన్ ఉంటుంది. సాంగ్స్ చూసాం ఇప్పుడే, చాలా గ్రాండియర్గా ఉన్నాయి. రాఘవేంద్ర గారు సాంగ్స్ ఎలా షూట్ చేసేవాళ్ళు అంత గ్రాండియర్గా అనిపించినాయి నాకు. పర్టికులర్గా నాకు డింక చిక్క ఒకటి, శ్రావణ మాసం, ఈ 2 సాంగ్స్ హైలైట్ సాంగ్స్ అవుతాయి. రమ్మని పిలిచనే రామ్ చిలక డెఫినెట్గా ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం 3D మన తెలుగులో రావడం, అది అల్లరి నరేష్ గారు. అదే ఇంతకుముందు జోక్ చేస్తూ మా వివేక్ అంటున్నాడు,
ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కృష్ణ గారు మీరండి, అన్నీ ఫస్ట్ స్పూఫ్ సినిమా మీరే చేశారు, అలాగే ఫస్ట్ 3D మీరే చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీరే చేస్తున్నారు అని చెప్పి జోక్ చేశాడు వివేక్. అలాగే నరేష్ గారికి, అలాగే అనిల్ శంకర్ గారికి, ఈ టీంకి ఇది మంచి హిట్ కావాలని, మళ్ళీ సుడిగాడు తర్వాత నరేష్ ఇంకొక స్టెప్ పైకి ఎదగాలని కోరుకుంటూ బొక్క బాబు మ్యాగ్నెట్ మామ మ్యాగ్నెట్ నోట్ లోంచి వచ్చిన మాట ట్రిగ్గర్ నొక్కుతూ వచ్చిన తోట వెనక్కి రావు. ఏటీఎం జాక్సన్ ఫ్యాక్షనబుల్ భరత్ సింహ సమర సింహ వీళ్ళందరూ భయపడే సూపర్ క్యారెక్టర్ సుదీప్. ఐ విల్ టేక్ మామా. క్యారెక్టర్లోకే కథలోకి వెళ్ళరా. యాక్షన్ మూవీ సాంగ్స్ చూసాం 3Dలో. అండ్ మీకు సాంగ్స్ చాలు, టికెట్స్ గిట్టుబాటు అయిపోతాయి. సో సాంగ్స్ కోసమైనా రావచ్చు. నేను ఆల్రెడీ సీన్స్ కూడా కొన్ని చూశాను, చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అండ్ టీం అంతా ఎంత కష్టపడిందో నాకు తెలుసు, ఎందుకంటే కైండ్ ఆఫ్ నాకు ఇది ఒక ఫ్యామిలీ లాంటిది. అనిల్ గారు బిందాస్ చేశారు నాతోటి. సో నేను కంటిన్యూస్గా ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటాను. షూటింగ్ కూడా చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళంతా ఒక టీము ఎంత కష్టపడి చేశారో నాకు తెలుసు. కష్టపడి ఇష్టపడి అనేది నిజం. ఎందుకంటే 3D మూవీ చేయటం ఏదో అలా డబ్బా కాదు, అది నిజంగా నాకు తెలిసింది ఫస్ట్ టైం 3D మూవీ చేయటం అనేది ఎంత కష్టమో. అది నిజంగా కష్టపడి ఇష్టపడి చేశారు. నేను సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను, సీన్స్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఆల్ ద బెస్ట్ యాక్షన్ టీమ్. స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో, శ్రావణ మేఘపు జావళిలో, నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే. సినిమాల్లో ఇది ది బెస్ట్ సాంగ్స్ అని నా ఫీలింగ్ అండి. అనిల్ గారు చాలా కాస్ట్లీగా చాలా ఖర్చు పెట్టి తీశారు. డెఫినెట్గా రేపు సినిమాలో ఈ 3D ఎఫెక్ట్స్ కానివ్వండి, వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అన్నీ సూపర్గా ఉంటాయని నేను ఫీల్ అవుతున్నానండి. ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. మా అనిల్ గారు ఏది చేసినా చాలా గ్రాండ్గా చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే నన్ను ఇండస్ట్రీలో డైరెక్టర్గా పరిచయం చేసుకుంటా ఆయన. ఇవాళ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిల్ గారి మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే చాలా బాగున్నాయి, ప్రతి పాట కూడా నేను ఎంజాయ్ చేశాను. నాలాగే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సాంగ్ చాలా కొత్తగా, చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీసాడు. I'm just thinking what I should say about the film that I've already not said. But yeah, it's very special to me and one of the best phases of my life. I've had so much fun shooting for it. But I'm just going to use this as a medium to say thank you to everyone. To Keith for handling the 3D department so well. To Anil Garu for being such a fantabulous human being. For being such a good director, for being there, being for me throughout the film, for Naresh for being such a good co-star, all the boys, everyone. So I'm just praying that the film does well, which I'm sure it will after seeing the output. బొక్క బాబు మ్యాగ్నెట్ మామ మ్యాగ్నెట్ నోట్ లోంచి వచ్చిన మాట ట్రిగ్గర్ నొక్కుతూ వచ్చిన తోట వెనక్కి రావు. ఏటీఎం జాక్సన్ ఫ్యాక్షనబుల్ భరత్ సింహ సమర సింహ వీళ్ళందరూ భయపడే సూపర్ క్యారెక్టర్ సుదీప్. ఐ విల్ టేక్ మామా. క్యారెక్టర్లోకే కథలోకి వెళ్ళరా.